నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వికసిత భారత సంకల్పానికి పటేల్ బాట ప్రధానమన్న మోదీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించిన ప్రధాని పొట్టి శ్రీరాములకు రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు తెలుగు జాతి చరిత్రలో అమరజీవి చిరస్మరణీయులని కొనియాడిన ప్రముఖులు రాష్ట్రాన్ని A1 హబ్గా మార్చడమే లక్ష్యం విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయిలో నిలవాలన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాలకొల్లులో సేవ్ గర్ల్స్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా 2K రన్ ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యతన్న మంత్రులు నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో క్రీడలకు ప్రాధాన్యత దేశం గర్వించేలా గిరిజన పిల్లలను ప్రోత్సహిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక వివరాలేంటో చూద్దాం ఈరోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఉక్కు మనిషికి అంజలి ఘటించారు దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ చూపిన చొరవ చిరస్మరణీయమన్నారు వికసిత భారత లక్ష్యం దిశగా భారత్ పయనించడానికి ఆయన చూపిన మార్గమే ప్రధాన కారణమని కొనియాడారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గవర్నర్ స్పందిస్తూ పొట్టి శ్రీరాములు గొప్ప స్వాతంత్ర సమరయోధుడని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షతో అమరుడయ్యారన్నారు ఒక గొప్ప కారణంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం విశిష్ట కృషి చేశారన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు నిలుస్తుందన్నారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భయంకర పరిస్థితుల మధ్య సంకల్ప సిద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములని అన్నారు ఆయన పేరుతో రాష్ట్రంలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు బలిదానంతో రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు త్యాగాలు చేయకపోతే ఏమీ సాధించలేమన్నారు కుటుంబం సొంత ఆలోచనలు దాటివస్తే నవ సమాజ నిర్మాణంలో గుర్తింపు లభిస్తుందన్నారు కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు
యాసిడ్ పేగుల్లో నుంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలతో కలిసి పూలమాలతో పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశం కోసం స్వాతంత్ర్య పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆత్మార్పణతో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. భవిష్యత్ తరాల వారు ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రకాశం జిల్లాతో కూడా పొట్టి శ్రీరాములకు ఎంతో అనుబంధం ఉందన్నారు. గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు 1946లో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాలస్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చేత ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇప్పించి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు. అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మార్పణ చేసిన దినాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానికి ఇక్కడ ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన సేవల్ని త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నివాళి అర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతిపిత గాంధీ అయితే రాష్ట్ర జాతిపితగా పొట్టి శ్రీరాములు నిలుస్తారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో పలు ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. తన దీక్షతో అట్టడుగు వర్గాల వారికి ఆలయ ప్రవేశాలు కల్పించినట్లు చెప్పారు. అటువంటి మహానుభావుడు ప్రాణాలు అర్పించిన రోజును కూటమి ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించిందని మంత్రి వాసంశెట్టి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించడం జరిగింది. మన జాతిపిత గాంధీ గారు అయితే ఆయన రాష్ట్రపితగా మనం అభివర్ణించవచ్చు. ఆయన సుమారు 58 రోజుల పాటు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం తెలుగువాడికి కావాలని మరి సత్యాగ్రహం చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్న రోజు ఈ రోజు. అలాగే ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాములు మహాపురుషుడయ్యాడని మైనార్టీ సంక్షేమ న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఆయన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, గాంధీజీ ప్రియ శిష్యునిగా ఆయన సిద్ధాంతాలైన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాలను ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. తెలుగు జాతికి చిరస్మరణీయునిగా ఎప్పటికీ అందరి మధ్యలో ఉంటారని మంత్రి తెలిపారు. ఈరోజు మేము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గుర్తుగా, ఎందుకంటే రాష్ట్రాల్లో విభజన కోసం వారు పోరాడినది మీకు అందరూ తెలుసు. వారు 1953లో మన కర్నూలు మొట్టమొదటిసారిగా రాష్ట్రం వచ్చింది. దానికి ఫలితం వారు ఆత్మాహుతి చేసుకున్నారు. ఏ భాష మాట్లాడే వారికి ఆ రాష్ట్రం కావాలని చెప్పి ఉత్తరించేందుకు మేము మద్రాసులో ఉన్నాం. తెలుగువారిని గుర్తింపే లేదు.
ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వస్తువుకు ప్రతి దానికి కూడా తెలుగుని పెట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అది వారి వర్ధంతికి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరపాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేసి మరి మమ్మల్ని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన త్యాగం మరువలేనిదని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ యువత అమరజీవి పొట్టి శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన భారతదేశంలో భగత్ సింగ్, మహాత్మా భగత్ సింగ్ అంటారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆత్మార్పణని ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇది స్టేట్ ఫంక్షన్ గా డిక్లేర్ చేసి జీవోని విడుదల చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కలెక్టరేట్ లో దీన్ని జరుపుకోవాలని చెప్పడం నాకైతే చాలా చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది. అలాగే మనమందరూ ఈరోజు భారతదేశ చరిత్రలో గర్వంగా గౌరవంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారంతా ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉండాలని నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు జాతి కోసం మరణించారన్నారు. నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నప్పటికీ పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, స్వాతంత్ర పోరాటంలో తను కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మార్లు జైలుకు వెళ్ళి దేశ స్వాతంత్రం సంపాదించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఆంధ్రుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒకరని చెప్పడానికి. దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో చేనేత శాఖ అధికారులతో ఈరోజు మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత రాయలసీమ జిల్లాలో చేనేత ఉత్పత్తుల తయారీపై కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం, చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం, నేత కార్మికుల ముద్రా స్కీమ్ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుంటే చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయాలన్నారు. कि हमें भर के इनकम के ऊपर प्रोडक्ट को सोचना. So sir, this district is not. हम ट्रेनिंग देंगे. क्लस्टर कनेक्टेड विथ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాకమునుపు దేశంలో కేవలం అతి కొద్ది స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం $100 మిలియన్ విలువ చేసే 1,40,000 స్టార్టప్లు దేశంలో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని ప్రైవేటు విద్యా సంస్థలో ఇన్నోవేషన్ ఆఫ్ గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా గూగుల్ A1 స్కిల్లింగ్ ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్టుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల విజయం వారి అదృష్టాన్ని బట్టి కాక వారి ఆలోచనను బట్టి మాత్రమే వస్తోందని తెలిపారు. ప్రభుత్వం గూగుల్ వంటి కంపెనీలను విద్యార్థుల వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ మేరకు విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడమే మిగిలి ఉందని మంత్రి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. Success is a habit that you cultivate every day, and success is a mindset. When you have a mindset that I want to be successful
And when you do every day some activities towards your goals, then success will come, how much ever there is a competition. Our goal as a government or anybody is to bring some of these great people, whether it is Google, Microsoft or Apple, they can come to your college and give the practical experience, because unless you enable this system, it's very hard for them also to come out and give you these kind of quality programs. Before Modi ji came, there were very few. ఇప్పుడు ప్రకటనలో Got it. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. ఆసుపత్రులు, విద్యా సంస్థల అభివృద్ధికి దాతలు అందించే ప్రతి రూపాయి సద్వినియోగం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సర్వీసు బ్లాకులో జింకానా సంస్థ అధినేత డాక్టర్ పి ప్రసాద్ చేపడుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలకు ఈరోజు ఆయన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లైబ్రరీ, ఆడిటోరియం, తల్లి పిల్లల ఆసుపత్రి వంటివి జింకానా సంస్థ నిర్మించిందన్నారు. సంస్థ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలిచి స్ఫూర్తిని ఇస్తున్నాయని తెలిపారు. జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారం లాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హోంమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆడపిల్లలు, మహిళలపై జరిగే దాడులు, హత్యలు, అత్యాచారాలు, భ్రూణ హత్యలను అరికట్టాలని కోరుతూ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఆడపిల్లలపై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2014 నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి పాలకొల్లులో 2K రన్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటి గృహలక్ష్మిలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనే భావన ఉండాలన్నారు. తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి, అది కాదు హీరోయిజం అంటే, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గాంజాయి, డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం. స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఆడపిల్లంటే మన ఇంటికి అంతా కూడా అందం, మరి తల్లికి సాయం, తండ్రికి ఎంతో స్నేహం, అన్నదమ్ములకి ఎంతో ఆసర. మరి అటువంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన గృహలక్ష్మిని మనం కాపాడుకోవాలి, భారతావనిని మరి తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి యొక్క సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే
వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూటమి లక్ష్యమని ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ శాసనసభ్యులు చెడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేకనే వైసీపీ నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉందని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా 5వ స్థానం. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. కడప జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడుగు, వికసిత జమ్మనోడుగు ఇది జరిగి తీరుతాడు కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4,000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒక రోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగం. గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన గిరిజన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరిజన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్కు సూచించినట్లు ఆయన తెలియజేశారు. మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగినటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరి చేత మరి ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాల నుంచి మరి వినతి పత్రాలను, విన్నపాలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్, మరి ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారుల యొక్క సమక్షంలో జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారి జీవన ప్రమాణాన్ని పెంచే ఏ కార్యక్రమమైనా సరే అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మరి అందరూ కూడా బాధ్యతగా గిరిజనులని, గిరిజన సమాజాన్ని. దక్షిణ కోస్తా రైల్వే అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం రూపొందించిన ప్రత్యేక లోగోను విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ఆవిష్కరించారు. రైల్వే ఉజ్వల భవిష్యత్తు వైపు భాగస్వామ్య ప్రయాణానికి ఇది చిహ్నంగా నిలుస్తుందని డిఆర్ఎం ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. ఈ లోగో రైల్వేల స్ఫూర్తిని ప్రోత్సహించడంలో కీలక పాత్రను సూచిస్తుందని చెప్పారు. Is the new logo which has been created. South Central Railway Rail Fans is a group which was established in 2019, and since then they are partnering with Indian Railways to create awareness amongst the passengers. They are helping us in our endeavors to reach out to the passengers. All important announcements and rules and regulations are brought to the notice of passengers by with the help of this. తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను ఈ సమయంలో రద్దు చేసినట్లు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు.
ఈ నెల 17న మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ ప్రథమ పౌరురాలి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పొరపాట్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 17వ తేదీన భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మంగళగిరి ఎయిమ్స్కు చేరుకుంటారు. ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్లో జరుగుతున్న బస్తర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తర్లో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, దానివల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజన పిల్లలు సైతం దేశం గర్వించేలా క్రీడల్లో రాణించడం సంతోషకరమన్నారు. వికలాంగులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సల్ విముక్త రాష్ట్రంగా మార్చారన్నారు. ఒక్క ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయినట్లు వివరించారు. నక్సల్ నిర్మూలనకు ముఖ్యమంత్రి కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుదముట్టిస్తామన్నారు. उनको बसाने का काम किया और नक्सल प्रभावित क्षेत्र जो विकास से पिछड़ गए थे उनको विकसित करने का अभियान भी नरेंद्र मोदी सरकार ने चलाया है और आज इसके कारण 1983 से जो नक्सलवाद से पीड़ित क्षेत्र था उसमें सुरक्षा बलों के मृत्यु में 73% की कमी आई है और नागरिकों के मृत्यु. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈరోజు కొత్త ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ మాల్దోవా రాయబార కార్యాలయాన్ని ఆ దేశ ఉప ప్రధాని మిహైల్ పాప్సోయ్తో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ప్రపంచంలో భారత్కు పెరుగుతున్న అనుబంధానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. ఇరు దేశాల నిబద్ధత, సమగ్ర ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. ఆపరేషన్ గంగాలో ఆ దేశం చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవాలో 2000 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. విదేశాలతో తమ భాగస్వామ్య దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. And what stands out in this journey together has been our support for each other at the global stage in multilateral institutions, in looking at international challenges like climate change and sustainable development, and the Deputy Prime Minister referred to that, and really a very comfortable and trusting bilateral ties. Moldova extended. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈరోజు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్భవన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల సమక్షంలో ప్రభుత్వ కొత్త మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. 33 మంది కేబినెట్ మంత్రులుగా, 6 రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800-117800 నంబరుకు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా
అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.